ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సేవకులుగా మనందరం కూడా సమకూర్చబడి ఈ ఉయ్యూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సర్వసభ సమావేశానికి ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉయ్యూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క కమిటీ వారికి, ప్రెసిడెంట్ గారికి, అలాగే సెక్రటరీ, ట్రెజరర్ గారికి, అలాగే గౌరవ అధ్యక్షులకు, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఒక ప్రత్యేక వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24 నుంచి 29 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 24 నుంచి 29 వచనాల వరకు దయచేసి నేను చదువుతా ఉన్నాను. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహదైశ్వర్యము ఎట్టిదో అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్య ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచును. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఇది రాసినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు. సుమారు క్రీస్తు శకము 60 నుంచి 62వ సంవత్సరపు కొంచెం షార్ప్ పెట్టవా క్రీస్తు శకము 60 నుంచి 62 సంవత్సరాల కాలము మధ్యలో ఈ పత్రిక కొలస్సీలో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధ సంఘానికి వ్రాసినట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అదే రీతిగా ఈ పత్రిక యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనిని చెరపత్రిక అని అన్నారు. అపోస్తలుడైన పౌలు భక్తుడు రాసినటువంటి 14 పత్రికల్లో 4 చెరపత్రికలు ఉన్నాయి. 1 కొలస్సీ, 2 ఫిలిప్పీ, 3 ఎఫెసీ, 4 ఫిలెమోన్. ఈ 4 పత్రికలు కూడా మరి చెరపత్రికలుగా మనము పిలువబడుతూ ఉన్నాం. అయితే ఈ కొలస్సీ అనేది రోమా సామ్రాజ్యంలో కొలస్సీ అనేది ఒక చిన్న నగరం. ప్రస్తుతపు దేశపు యొక్క భౌగోళిక పరిస్థితులను చూస్తే ప్రస్తుతం అది టర్కీ దేశంలో ఉన్నట్లుగా మనకి చరిత్ర మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. పౌలు గారు ఎఫెసీలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి కొందరు యవన బిడ్డలు వచ్చి అక్కడ ఉన్నటువంటి సంఘపు యొక్క విషయాల్ని, అక్కడ ఉన్నటువంటి అసత్య బోధల్ని, అక్కడ ఉన్నటువంటి జరిగేటువంటి పరిస్థితులన్నిటినీ కూడా పౌలు గారికి తెలియజేసినప్పుడు పౌలు గారు అక్కడ సంఘాన్ని సరిచేయడం కొరకు, ఆ సంఘాన్ని సరిదిద్దడం కొరకు, ఆ సంఘాన్ని ఆత్మీకంగా బలపరచడం కొరకు, తప్పిపోయినటువంటి విధానములో నుండి దేవుని యొక్క మార్గంలోని వారిని నడిపించడానికి పౌలు గారు ఈ పత్రికను ఆ సంఘానికి రాయడం జరిగింది. అయితే పౌలు గారు ఎప్పుడు కూడా కొలస్సీ సంఘానికి వెళ్ళలేదు. అయితే ఆయన రాసినటువంటి ఈ పత్రికను లేక ఈ లేఖను తుకికు అనేటువంటి సహోదరుడు వెళ్ళి ఆ పత్రికని ఆ యొక్క సంఘానికి అందజేశాడు. ఈ విషయాలన్నిటిని కూడా, అక్కడ జరిగేటువంటి సంఘ విషయాలన్నిటిని కూడా చక్కగా కూలంకషంగా పౌలు గారికి తెలియచేసినటువంటి వ్యక్తి ఎపఫ్రా. ఇది ఎఫెసు నుంచి కొలస్సీకి వచ్చి ఈ మాటలను పౌలు గారికి చెప్పి ఆ సంఘ యొక్క విషయాలను తెలియపరిచి మరలా వెళ్ళి ఆ సంఘం యొక్క పరిస్థితులను సరిచేయడంలో ఈ ఎపఫ్రా అలాగే తుకికు ఇక్కడ రాయబడినటువంటి కొలస్సీ పత్రికలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు అక్కడ ప్రముఖ పాత్రను పోషించారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. విశేషంగా ఒనేసిము అనేటువంటి వ్యక్తి కూడా ఈ కొలస్సీ నగరానికి చెందినటువంటి వ్యక్తే. ఇది కొలస్సీ పత్రిక యొక్క ఉపోద్ఘాతం.
ఈ పత్రికని ఈ సంఘానికి పౌలు గారు రాశారు. సుమారు ఎఫెసీ నుండి కొలసికి దూరం ఎంతని చూస్తే 100 మైళ్ళ దూరం. ఆ దూరం కూడా ప్రయాణం చేసి ఎఫప్ర వచ్చి ఆ మాటలు చెప్పినప్పుడు మరల వెళ్ళి సంఘాన్ని బలపరచడం జరిగింది. అయితే మనం చదువుకున్నటువంటి ఈ మొదటి అధ్యాయం 24 నుంచి 29 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను చూస్తే సేవకుని యొక్క విషయాల్ని, సేవా విధానంలో దేవుని యొక్క పిలుపు అందుకుని దేవుని యొక్క నమ్మకమైనటువంటి పిలుపులోనికి, దేవుని యొక్క నమ్మకమైనటువంటి పరిచర్యలోనికి వచ్చినటువంటి దేవుని యొక్క సేవకులు ఎలా ఉండాలో పౌలు గారు చక్కగా స్పష్టంగా జ్ఞాపకం చేశారు. అయితే ఈ మనం చదువుకున్నటువంటి 24 నుంచి 29 అధ్యాయాల్లో, అంటే ఈ వచనాల్లో మొదటి అధ్యాయంలో ఒక 5 విషయాల్ని నాకు ఇచ్చినటువంటి సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మనము ఇందాక థియాలజీ క్లాస్లోనే మనము ఒక మూలవాక్యం గురించి మనం విన్నాం, యెహోవా దినము అని. అంటే దేవుని యొక్క రాకడ అత్యంత సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నామని మనకు అర్థమవుతుంది. అయితే ఈ అంచె దినాల్లో, కడవరి దినాల్లో దేవుని యొక్క రాకడ అత్యంత సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మనము ఎలా ఉండాలి అనేది పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాల్ని ఒకసారి నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి మాటను చూస్తే మొదటి అధ్యాయము 24వ వచనంలో ఈ మాటను మనం చదువుతూ ఉన్నాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు నేను సంపూర్ణము చేయుచున్నాను. ఇది మొదటి అనుభవంగా మనం నేర్చుకోదగిన వారమై ఉన్నాం. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తన యొక్క వ్యక్తిగత సేవా పరిచర్య యొక్క జీవితంలో పౌలు గారు తన యొక్క సాక్ష్యాన్ని, తను ఎదుర్కొన్నటువంటి శ్రమలను గురించి కొలసీ సంఘానికి ఇక్కడ చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతోంది. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు, పౌలు గారి యొక్క జీవితంలో అనుభవించుచున్న శ్రమలు కానీ, పౌలు గారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి శోధన కానీ, ఆయన అనుభవిస్తున్నటువంటి బాధ కానీ, దుఃఖము కానీ, వేదన కానీ, అది దేని కొరకు అనంటే సంఘము అను ఆయన శరీరము కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘము అనే ఆయన శరీరము కొరకు ఆయన శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ శ్రమలలో కూడా నేను మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషిస్తూ ఉన్నానన్నట్టు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే శ్రమలలో సంతోషించడం అనేది చాలా కష్టతరమైనది. శ్రమలలో ఆనందించడం అనేది చాలా కష్టతరమైనది, అసాధ్యమైనటువంటి పనిగా మనకి కనబడుతూ ఉంది. అయినప్పటికీ దేవుని సేవకులుగా దేవుని యొక్క పిలుపు అందుకున్నటువంటి మనము, దేవుని యొక్క సేవా పరిచర్యలో తన వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి పౌలు గారు తన యొక్క సేవా పరిచర్యలో తాను ఎదుర్కొంటున్నటువంటి శ్రమల విషయంలో వారు ఏం చేస్తున్నారని మనం చూస్తే, వారు శ్రమల యందు సంతోషిస్తూ ఉన్నారు. అంటే శ్రమల యందు సంతోషించడం అనేది అది దేవుని చిత్తమై ఉన్నదని దేవుని యొక్క లేఖనాలే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆ శ్రమల యందు సంతోషించినటువంటి ఆ యొక్క అనుభవాల్ని కేవలము ఆయన మాటల రూపంలో, పత్రిక రూపంలో రాయడం మాత్రమే కాదు, కానీ ఆ యొక్క సాక్ష్యాన్ని కూడా దేవుని యొక్క లేఖనాలే మనకి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చూస్తే అక్కడ మనకి దేవుని యొక్క వాక్యము 11వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, క్రీస్తు పరిచారకులా వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైనను ఆపదల్లోనైనను దొంగల వలనైనను ఆపదల్లోనైనను నా
స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదల్లో ఉంటుని ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణతో ఉన్నానని 32వ వచనం వరకు పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అదే అధ్యాయం అంటే అదే పేజీలో 12వ అధ్యాయం 9-10 వచనాలను చూస్తే, నా కృప నీకు చాలును, దేవుని యొక్క సాతాను యొక్క దూతగా ఉంచబడినటువంటి ఆ ముళ్ళును తీసివేయమని ప్రభును కోరినప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి నీకు పరిపూర్ణము చేస్తానని, నా శక్తి నీకు నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను బహు సంతోషముగా అతిశయపడుదునని, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తమై నాకు కలిగిన బలహీనతల్లో, నిందలలో, శ్రమలలో, హింసలలో, ఉపద్రములో నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇది పౌలు గారు కొరింథీ సంఘమునకు చెప్తూ ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమలు ఎలా ఉన్నాయో, ఆయన పడినటువంటి శోధనలు ఎలా ఉన్నాయో, ఆయన కపట సహోదరుల వల్ల కానీ, అన్య జనుల వల్ల కానీ, స్వజనుల వల్ల కానీ, దొంగల వలన కానీ, భౌగోళికంగా, ఆత్మీకంగా, శారీరకంగా, మానసికంగా చూస్తే అనేక రకాలైనటువంటి శ్రమలను, శోధనలను ఆయన ఎదుర్కొంటున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆ శ్రమలను ఎదుర్కోవటం, ఆ శ్రమలను శోధిస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలను ఎలా ఎదుర్కోవాలో ప్రయత్నం చేయడం మాత్రమే కాదు, కానీ ఆ శ్రమల యందు సంతోషిస్తూ దేవుని యొక్క వాక్యము చెప్పినట్లుగా, నేను క్రీస్తు కొరకు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నేను నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నానని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ పగటి వేళ ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవ అంటే చావుతో సమానము. సేవ అంటే సుఖపడేది, సంతోషించేది కాదు అని, నాకంటే ముందుగా సేవా విషయంలో, వయసు విషయంలో అనుభవపూర్వకంగా పెద్దలైనటువంటి, గౌరవనీయులైన, తండ్రి సమానులైనటువంటి మీ అందరి సేవా జీవితంలో శ్రమలను, అనేక శ్రమలను, శోధనలను, నిందలను, అవమానములను, హింసలను, ఉపద్రవములను చూడడము, ఆ మార్గంలో వెళ్ళడము మీరు ఎరుగుదురు. అయినప్పటికీ దేవుని యొక్క లేఖనము ద్వారా ప్రభు ఈ పగటి వేళ మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనమందరము కూడా శ్రమల యందు సంతోషించవలసిన వారమై ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, నా శరీరమందు వాటిని నేను క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నేను నా వంతు నేను సంపూర్ణము చేయుచున్నానని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను మీతో చెప్పదలిచినటువంటి మొదటి మాట ఏంటంటే, ఆయన శ్రమల యందు సంతోషించడం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనంటే రోమాపత్రికలో పౌలు గారు ఒక మాట చెప్పారు. శ్రమ 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి మాటని జ్ఞాపకం చేశారు. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడదము. ఎందుకనంటే ఇప్పుడు మనం ఎదుర్కొన్నటువంటి శ్రమ, మనం ఎదుర్కొన్నటువంటి శోధన, మనం ఎదుర్కొన్నటువంటి నిందలు, అవమానములు, ఆపదలు, హింసలు, ఉపద్రవములు మనము నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, శ్రమలలో సంతోషించినప్పుడు ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదని మనము రూఢిగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని వింటున్న మన విశ్వాస, సేవ, పరిచర్య జీవితాల్లో అనేక రకాలైనటువంటి శ్రమలు, భౌతికంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆత్మీకంగా, కుటుంబపరంగా ఎన్నో శ్రమలు మనం ఎదుర్కొంటున్నాం. కానీ ఈ శ్రమలన్నిటి విషయంలో, ఆ శ్రమలన్నిటినీ కూడా మనము ఎదుర్కోవడానికి కావలసినటువంటి శక్తిని, బలమును, జ్ఞానమును, ఆరోగ్యమును కూడా ప్రభువే మనకు దయచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము రెండో విషయాన్ని మనం చూస్తే 25వ వచనంలో పౌలు గారు జ్ఞాపకం చేసేటువంటి మాట, ఒకటి శ్రమల యందు సంతోషించాలని, రెండవది 25వ వచనం, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు నేను పరిచారకుడనైతిని. ఇక్కడ పౌలు గారి యొక్క రెండవ ఆధ్యాత్మిక అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
ఏంటిది? ఒకటి, శ్రమలందు సంతోషిస్తూ నా వంతు నా శరీరమందు నేను సంపూర్ణం చేయడానికి ప్రయత్నం చేస్తాను అంటున్నాడు. రెండవది, దేవుని యొక్క వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము. ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని మనము ఒక అంశము లేదంటే ఒక పారాగ్రాఫ్, ఒక అంశ ప్రసంగాన్ని లేదంటే సందర్భ ప్రసంగంగాని మనం ప్రిపేర్ అయితే, ఒకవేళ ఈ వాక్యాన్ని ఉన్నట్లుగా సంపూర్ణముగా యథార్థముగా మనము పారదర్శకంగా దేవుని యొక్క వాక్యము ఏదైతే బోధించమని మనకు ఆజ్ఞాపిస్తుందో ఆ ఆజ్ఞను బట్టి బోధించాలని, మనము వారికి హెచ్చరించాలని, లేకపోతే వారికి ఉపదేశించాలని మనము ఆలోచన కలిగి ఉంటున్నప్పుడు, ఒకవేళ ఈ వాక్యము ఒకవేళ మనుషుల యొక్క విశ్వాసుల యొక్క హృదయాలకి తాకినప్పుడు, ఒకవేళ వారు హృదయాలు తాకినప్పుడు వారు బాధపడి వారు దుఃఖపడి వేదనపడి ఒకవేళ సంఘానికి మానేస్తారేమో అన్నటువంటి భయం మనకు కలుగుతూ ఉంటుంది. కానీ ప్రభు దేవుని యొక్క లేఖనము ద్వారా, పౌలు గారి యొక్క పత్రిక ద్వారా మనకు జ్ఞాపకం చేసేటువంటి మాట అంటే, దేవుని వాక్యముననగా యుగములలోను తరతరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. సంపూర్ణముగా ప్రకటించాలి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు, ఎక్కడ కూడా రాజీ పడడానికి వీల్లేదు. పౌలు గారి యొక్క సాక్ష్య జీవితంలో కూడా మనం చూసినప్పుడు ఎక్కడ కూడా రాజీ పడనటువంటి, కాంప్రమైజ్ అవ్వనటువంటి బోధను ఆయన బోధించాడు. కారణం, తీసుకెళ్ళి చెరసాలలో ఆయన వేసి బంధించినట్లుగా దేవుని యొక్క వాక్యము అపోస్తుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఈ మాటను మనం చదువుదాం. అపోస్తలుల అంతియొక్క నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయననుకొని పట్టణమును వెలుపలకు అతనిని ఈడ్చిరి. చాలు. ఇక్కడ పౌలు గారికి కూడా ఒక శ్రమ ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ పైవచనాల్లో చూస్తే, లొస్త్రా అనే పట్టణంలో ప్రాంతంలో ఆయన బలహీన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తిని ఆయన లేపి నడిపించాడు. వారందరూ కూడా వచ్చి ఆ యొక్క ఎడ్లను బలి అర్పణ చేయడానికి వచ్చినప్పుడు వారితో పౌలు గారు చెప్తా ఉన్నాడు, అక్కడ ఒక గొప్ప విశేషమైన అద్భుతమైనటువంటి స్వస్థత కార్యం జరిగింది. వీళ్ళు దేవుళ్లాగా ఉన్నారని చెప్పి వారు కొలిసి వారు 13వ వచనంలో పూజారి ఎడ్లను పూదండ్లను ద్వారముల ఎద్దుకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పించాలని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యా, మేము కూడా మీలాంటి మనుషులమే, సామాన్యమైన మనుషులమే, ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవం గల దేవుని వైపుకి తిరగండని ఆ ఆఖరి వచనంలో వారు ఇలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా జన సమూహములను ఆపుటకు వారికి బహు ప్రయాసమాయెను. అంటే అక్కడ ఒక గొప్ప అద్భుతమైన కార్యం జరిగింది. ఆ కార్యం జరిగిన వెంటనే అంతియొకను ఇకోనియటువంటి ప్రాంతం నుండి యూదులు వచ్చి జన సమూహమును తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణపు వెలుపలకి అతన్ని ఈడ్చిరి. అంటే ఇక్కడ ఒక అద్భుతమైన శ్రేష్టమైనటువంటి స్వస్థత కార్యాన్ని పౌలు గారి ద్వారా ప్రభువు చేయించాడు. దాని తర్వాత వెంటనే వారు శ్రమను ఎదుర్కోవడం మనం చూస్తున్నాం. అదే విషయాన్ని అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 19వ వచనంలో కూడా అక్కడ పుతోను దయ్యము పట్టినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి పుతోను దయ్యాన్ని వారు వెళ్ళగొట్టినప్పుడంట, వారు కూడా ఏం చేశారంటే వారు తమ యొక్క లాభ సాధనము పోయిననుకుని పౌలు శీలను పట్టుకుని గ్రామం యొక్క చావిడిలోనికి అధికారుల ఎద్దుకు ఈడ్చుకొని పోయి అంతటా న్యాయాధిపతుల ఎద్దుకు వారిని తీసుకొచ్చారు. వారు ఎదుర్కొన్నటువంటి శ్రమను మనం చూస్తే అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాకివేసి వారిని బెత్తములతో కొట్టడం, చెరసాలలో వేయడం మనం చూస్తున్నాం. అంటే అక్కడ 14వ అధ్యాయము 19వ వచనంలో ఒక స్వస్థతను ప్రభు పౌలు గారి ద్వారా చేశారు. తర్వాత అంతియొకలో వారికి ఒక శ్రమ ఎదురైంది. ఇక్కడ పుతోను దయ్యము పట్టినటువంటి ఆ యొక్క అమ్మాయి, ఆ యొక్క స్త్రీ నుంచి వారు విడిచి ఉన్నది ఉన్నట్లుగా, ఒకవేళ వారు కూడా పోనిలే వీరికి లాభ సాధనం పోద్ది, ఈ అమ్మాయిలో పట్టినటువంటి ఆ పుతోను దయ్యాన్ని విడిచిపెడితే, పోగొడితే, విడుదలిస్తే
వీరి యొక్క లాభ సాధనం పోద్దనుకుని పౌలు గారు కూడా ఆ మార్గంలో వెళ్ళిపోయి ఉంటే ఆ యొక్క అపవాది చేత ఆమె ఆ విధంగానే వారి యొక్క జీవితంలో విడుదల లేకుండా ఉండేది అనుకుని పౌలు గారు స్పష్టంగా ఆమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించినప్పుడు, ఉన్నది ఉన్నట్లుగా వాక్యాన్ని బోధించినప్పుడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, రాజీ పడకుండా దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకుని వారికి ప్రకటించినప్పుడు ఆమెలో ఉన్నటువంటి యేసుక్రీస్తు నామమున అధికారము చేత విడుదల కలిగినప్పుడు వారు అనుకుంటున్నారు మా లాభ సాధనాన్ని వీరు పోగొట్టారని. తర్వాత కూడా వారికి శ్రమ ఎదుర్కొంది. అంటే నేను చెప్పదలిచినటువంటి మాట ఏంటంటే, మనము ప్రతి విషయంలో కూడా మరుగయ్యున్నటువంటి మర్మమును సంపూర్ణముగా ప్రకటించే విషయంలో మనకు అనేక రకాలైనటువంటి శ్రమలు రావచ్చు, లేకపోతే మనకు నష్టము కలగచ్చు. కానీ ఆ నష్టము విషయంలో అది తాత్కాలికమేమో కానీ దేవుడు మనం చేసినటువంటి ఆ మరుగు చేయబడినటువంటి మర్మము విషయంలో సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవి ఏర్పాటు ప్రకారము నేను పరిచారకుడిగా నేను మారిపోయానని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవది, మరుగు చేయబడినటువంటి మర్మమును ఆయన సంపూర్ణముగా ప్రకటించేవాడు. ఆ సంపూర్ణముగా ప్రకటించే నిమిత్తము ఏ సంఘమునికైతే ఆయన నియామకం చేయబడ్డాడో, ఏ పిలుపైతే కలిగి ఉన్నాడో ఆ పిలుపుకు తగినట్లుగా ఆ సంఘమునకు పౌలు గారు పరిచారకుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇది పౌలు గారి యొక్క రెండవ ఆధ్యాత్మిక అనుభవం. ఒకటి, శ్రమల యందు సంతోషిస్తూ తన శరీరమందు సంపూర్ణం చేర్చున్నాడు. రెండవది, మరుగైనటువంటి మర్మమును సంపూర్ణముగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకవేళ మనము పౌలు గారి వలె మరుగైనటువంటి మర్మమును అనగా దేవుని యొక్క వాక్యమును యుగముల్లోనైనా తరతరముల్లోనైనా ఆ మర్మమును సంపూర్ణముగా ప్రకటిస్తే ఒకవేళ మనకు జరిగేటువంటి తాత్కాలికమైనటువంటి నష్టమేమో కానీ దేవుని యొద్ద నుండి మనము బలా మంచి నమ్మకమైన దాసుడని దేవుని చేత మనం సాక్ష్యాన్ని పొందుకోగలుగుతాం. మూడవ అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఇదే 1వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుని 27వ వచనం నుండి చదువుదాం. అన్ని జనుల్లో ఈ మర్మం యొక్క మహిదైశ్వర్యం ఇటుదో, అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడనే సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచును. 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి మనుషుని కూడా క్రీస్తునందు సంపూర్ణుడిగా చేయాలి. ఒకవేళ మా చర్చిలో, మా సంఘంలో ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది ఉన్నారని మనం చెప్తుంటే మనం వింటూ ఉంటాం. కానీ వారిలో ఎవరికి పరిపూర్ణంగా ప్రార్థన చేయవచ్చు, ఎవరికి పరిపూర్ణంగా పాటల ద్వారా ప్రభుని మహిమపరచవచ్చు, ఎవరు ఆరాధన చేయగలుగుతారు, ఎవరు స్వార్థ ప్రకటించగలుగుతారు, ఎవరు పరిచర్య చేయగలుగుతారు, ఈ విషయాలన్నిటిలో కూడా వారందరినీ కూడా ఒక పర్ఫెక్ట్ బిలీవర్గా మనము చేసి వారిని మన కొరకు ఏర్పాటు చేసుకోవడం కాదు, కానీ ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఏ విధము చేతనైనా ఆయన ఎదుట మనం నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది పౌలు గారి యొక్క సేవా జీవితంలో మనకు నేర్పించేటువంటి 3వ ఆత్మీయ పాఠము. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానము చేత మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు మేము ఆయనను మాత్రమే ప్రకటించుచున్నాము. అంటే ఒక సేవకుడు విశ్వాసులకేమి అనుజనులకేమి కూడి వచ్చినటువంటి జనాంగానికి బోధించేటువంటి ఆ బోధలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము, ఈ 3 కలిసినటువంటి కలగలిపినటువంటి సువార్తతో ఈ 3 కలిసినటువంటి విషయాల్ని మనము వారికి బోధించినప్పుడే అది సువార్తగా పరిగణించబడుతుంది. ఆ సువార్తను మనము వారికి బోధించినప్పుడు, వారికి ప్రకటించినప్పుడు, సువార్త రూపంలో వారికి బుద్ధి చెప్పినప్పుడు ఆ యొక్క సువార్త యొక్క ప్రతిఫలము ఏమవుతుందంటే వారందరూ కూడా
ప్రార్థనలో కానీ, పాటల్లో కానీ, ఆరాధనలో కానీ, వాక్య విషయంలో కానీ, దేవునికి లోబడే విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ వారు ఒక పరిపూర్ణత కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసులుగా, వారు సంఘానికి మేలు కలిగేటటువంటి వ్యక్తులుగా వారు తీర్చిదిద్దబడతారు. ఎట్ ద సేమ్ టైము దేవుని యొక్క రాకడ కొరకు కూడా వారు ఎత్తబడతా ఉంటారు. కాబట్టి ఇక్కడ మూడవ అనుభవాన్ని మనం చూస్తే, మనము ప్రతి మనుషుని కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. ఇది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత, ఇది దేవుడు మనకిచ్చినటువంటి భారము, ఇది దేవుడు మనకు అప్పగించినటువంటి ఒక సేవా పరిచర్లో ఒక కమాండ్ అని మనం గుర్తించాలి. ఇక్కడ పౌలు గారు చివరిలో ఇంకో మాట కూడా చక్కగా జ్ఞాపకం చేశారు. మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాము. ఒకవేళ మనకి సమయం ఇచ్చినప్పుడు, అది గృహకూడికి కావచ్చు, అది సేవకుల కూడికి కావచ్చు, అది జ్ఞాపకార్థ కూడికి కావచ్చు, అది పెళ్లి కావచ్చు, లేకపోతే అది మరణం కావచ్చు, అది బరియల్ గ్రౌండ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మనకి ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక పావు గంట, అర్ధ గంట సమయం దొరికినప్పుడు ఆ సమయంలోనే అది సందర్భయోచితమైనటువంటి ఆ యొక్క మాటల్ని, బరియల్ గ్రౌండ్లో అక్కడ ఏ మాటలు కావాలో ఆ మాటలు, వివాహంలో అక్కడ ఏ మాటలు కావాలో ఆ మాటలు, ఆదరణ కూడికలో ఏ మాటలు కావాలో ఆ మాటలు, కృతజ్ఞత స్తుతి కూడికలో ఏ మాటలు కావాలో ఆ మాటలు, ఒకవేళ సేవకులు కూడికైతే వారికి ఏ మాటలు కావాలో ఆ మాటలు మనము బోధించడానికి, ప్రకటించడానికి, మనము ఆయనను ప్రకటించడానికి సమయాన్ని వెచ్చిస్తే ఇంకా మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. మన గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన గురించి ఎదుటివారికి, సంఘానికి, సమాజానికి, సహవాసానికి, ఫెలోషిప్కి ఎలా తెలుస్తుందండి చెప్పుకోకపోతే అనంటే? మన సాక్ష్యమే ఒక సువార్త, మన మాటే ఒక సువార్త, మన వేషధారణ, మన ప్రవర్తన, మన నడవడిక, మన యాటిట్యూడ్, మనలో ఉన్నటువంటి టోటల్ బాడీ లాంగ్వేజే దేవుని యొక్క ప్రజలకు, సేవకుల మధ్య కానీ, విశ్వాసుల మధ్య కానీ, అన్ని జనుల మధ్య కానీ, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా వారి మధ్య ఆయనను ప్రకటిస్తే చాలు, ఆయనే గుర్తింపు తీసుకొస్తాడు. మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నేను ప్రతి మనుషునికి బోధిస్తూ, ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు నేను ఆయనను మాత్రమే ప్రకటిస్తున్నాను. ఆయనను మాత్రమే, క్రీస్తును మాత్రమే మనము ప్రకటించే ప్రయత్నం మనం చేసినప్పుడు ప్రతి మనుష్యుడు కూడా సంపూర్ణత అనుభవంలోనికి రాగలుగుతాడు. ఇది 3వ అనుభవం. 4వ అనుభవాన్ని 29వ వచనంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 29వ వచనం, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఈ విషయాలన్నీ కూడా జరగాలంటే సంఘము నిమిత్తమై క్రీస్తు యొక్క సంఘం అనేటువంటి ఆయన శరీరము కొరకు శ్రమల యందు సంతోషించే క్రమంలో నా శరీరమందు వాటిని సంపూర్ణం చేయాలంటే, సంపూర్ణముగా దేవుని యొక్క మరుగు చేయబడినటువంటి మర్మమును ప్రకటించాలంటే, ఆ సంఘమునకు పరిచారకులుగా మార్చబడాలంటే ప్రతి మనుషుని క్రీస్తు ఎదుట సంపూర్ణుడిగా చేసి ఆయనను ప్రకటించాలంటే ఏం కావాలంటే 29వ వచనం, అందు నిమిత్తమై నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాటం చేస్తూ ఉన్నాను. నేను పోరాడుచున్నాను. ఒక సేవకుడు ఎప్పుడు కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాడు. నిరంతరం పోరాటం చేసేటువంటి తనను దేవుడు పిలిచిన నాటి నుండి తన యొక్క తుది శ్వాస వరకు, దేవుని పిలుపు వరకు, మరణము వరకు, నిత్య రాజ్యం వరకు, ఆత్మ వెళ్ళే వరకు పోరాటం చేయగలిగినటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఒక సేవకుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. అందరికీ కూడా ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్మెంట్లు ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఒక దేశపు యొక్క సరిహద్దుల్లో నిలబడి మన దేశాన్ని కంటికి కాపలా కాసే జవాన్లు కావచ్చు, ఎవరికైనా కానీ వారికి ఏముందంటే ఒక పీరియడ్ ఉంది, ఒక సమయం ఉంది. కానీ దేవుడు పిలిచిన నాటు నుండి సేవా పరిచర్యలో ఒక అలు పెరిగినటువంటి ఒక పోరాటంతో పోరాడి శరీరాన్ని
ధనాన్ని, సమస్తాన్ని కూడా నష్టం చేసుకుని దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు విరామము లేనటువంటి, అలు పెరిగినటువంటి పోరాటము చేసేవాడు దేవుని యొక్క సేవకుడు ఒక్కడే అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పోరాటం అక్కడ పౌలు గారు చెప్తున్నాడు, అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచున్నాను. ఎఫెసీ పత్రికలో చెప్పాడు పౌలు గారు ఏమని, వేటితో పోరాడాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఇవన్నీ కూడా మనకు తెలియనటువంటి విషయాలు కాదు, అయినప్పటికీ నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని మనము పోరాడున శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత సంబంధముకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. పౌలు గారు తన యొక్క అవసాన దశలో, చివరి దినాల్లో తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి కూడా తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనంలో కూడా పోరాటం గురించి చెప్తా ఉన్నారు. నేను ఇప్పుడే పారార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయి కాలము సమీపమైనది, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఇంత స్టెబిలిటీగా, ఇంత కన్స్ట్రక్టివ్గా తన యొక్క సేవా జీవితంలో కొనసాగగలిగారు. కాబట్టి పౌలు గారు ఒక చక్కటి మాటను చెప్తున్నారు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. దేవునికి స్తోత్రం. నాకు మాత్రమే కాదు కానీ తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారి సేవకులందరికీ, విశ్వాసులందరికీ కూడా దానిని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడని పౌలు గారు చెప్తా ఉన్నాడు. అంటే మనము పోరాడవలసిన వారమై ఉన్నాం. మరి మన యొక్క విశ్వాస జీవితంలో అనేక విషయాలుగా మనం పోరాడుతున్నాం. కుటుంబంలో పోరాటం, ఆర్థిక సంబంధమైన పరిస్థితుల పోరాటం, సేవా పరిచర్యలో పోరాటం. ఒకవేళ విశ్వాసులు అలిగి రాకపోతే వాళ్ళని బతిమలాడుకుని, లేకపోతే వాళ్ళని మరలా సరిచేసి కన్విన్స్ చేసి దేవుని దగ్గరికి మరలా తీసుకురొచ్చే విషయంలో, ప్రతి విషయంలో కూడా పోరాటము. కానీ పౌలు గారు చెప్పినట్టు ఈ పోరాటము ఏ పోరాటమై ఉండాలంటే మంచి పోరాటమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఇది 4వ అనుభవంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 5వది ఇదే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచున్నానన్నాడు. చివరిగా 5వది నేను ప్రయాసపడుచున్నాను. ఇక్కడ ప్రయాస అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. మనము ప్రార్థన చేస్తాం, పోరాడుతాం, అదే సమయంలో ప్రయాస కూడా పడాలి. నెహెమ్యా భక్తుడు చూసినప్పుడు నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయంలో అక్కడ మనకి పడిపోయినటువంటి, కాల్చబడినటువంటి ఆ యొక్క ప్రాకారాల్ని తిరిగి మరలా కట్టేటువంటి, నిర్మించేటువంటి ఆ పని విషయంలో అక్కడ నెహెమ్యా కూడా ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి విషయాల్ని తను అందరినీ కూడా సమకూర్చాడంట. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనంలో, ఇదియు కాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. అంటే తన యొక్క ఆలోచనని వారి ముందుంచినప్పుడు వారేమన్నారంటే, ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకున్నదము, మనము కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి మంచి కార్యము కొరకు వారు బలము తెచ్చుకొని వారు ప్రయాసపడ్డారని 3వ అధ్యాయము ప్రారంభం నుండి చివరి వరకు దానిని ఎలా కట్టారో, ఎలా బాగు చేశారో, ఎలా దర్వాజాలు నిలబెట్టారో, ఎలా ప్రాకారాలు కట్టారో 3వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం అంతా కూడా మనకి సాక్ష్యంగా, ఆధారాలుగా దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తూ ఉంది. అయితే మన సేవా పరిచర్యలో ఇలాంటి పడిపోయిన, అక్కడ నెహెమ్యా ఫిజికల్ రిఫార్మేషన్ చేశాడు, కానీ
ఇక్కడ ఈ యుగములో, ఈ క్రొత్త నిబంధన యుగములో, ఈ తరములో కానీ అపోస్తుల తరము నాటి నుండి నేటి వరకు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సేవకులకి దేవుడు అప్పగించింది ఏంటంటే స్పిరిచువల్ రిఫార్మేషన్. దేవునికి స్తోత్రం. నెహెమియా కాలంలో ఫిజికల్ రిఫార్మేషన్ జరిగింది, భౌతికమైన పునర్నిర్మాణం జరిగింది. కానీ ఆనాడు దేవుడు పిలిచినటువంటి ఆ అపోస్తుల కాలము నాటి నుండి నేటి వరకు కూడా సేవకులకు అప్పగించింది ఏంటంటే స్పిరిచువల్ రిఫార్మేషన్. ఎవరైతే పాపంలో ఉంటారో, ఎవరైతే శాపంలో ఉంటారో, ఎవరైతే వ్యసనాల్లో ఉంటారో, ఎవరైతే ఐగుప్తులో ఉంటారో, ఎవరైతే మోయాబులో ఉంటారో, ఎవరైతే సొదొమ గొమొర్రాలో ఉంటారో, వారందరినీ కూడా అగ్గి నుండి లాగినట్టుగా లాగి దేవుని కొరకు ఒక పరిశుద్ధ జనాంగాన్ని అప్పగించడం కొరకు వారిని సరిచేసి సరిదిద్ది వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థించి ఉపవాసం ఉండి వారిని మరలా ఒక పరిశుద్ధ జనాంగంగా చేసి దేవునికి అప్పగించడానికి సేవకుడు ఏం చేస్తున్నాడంటే ప్రయాసపడుతూనే ఉన్నాడు. చివరిగా ఒక మాట, ప్రభునందు మనము పడిన ప్రయాస వ్యర్థము కాదు. ఒకవేళ ఆ ప్రయాస యొక్క ప్రతిఫలాన్ని ఇన్స్టెంట్గా మనం చూడలేకపోవచ్చు, కానీ రాబో దినాల్లో ఒక క్రైస్తవ జనాంగానికి ప్రభు ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నెహెమియా కూడా ఆ పడిపోయిన ప్రాకారాల విషయంలో, కాలిపోయినటువంటి ఆ యొక్క మరి ఆ తలుపుల విషయంలో ఎంతగానో కష్టపడి శ్రమపడి ప్రయాసపడి అందరినీ కూడా సమకూర్చి అక్కడికి వెళ్ళడానికని సిద్ధపడినప్పుడు, ఆ పనిని చేయడానికి అందరూ కూడా ఒప్పుకున్నప్పుడు అక్కడ ఎవరున్నారో తెలుసండి? 19వ వచనం, నెహెమియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. అరాబీ అయితే హోరోనీయుడైన సన్బలుటును, అమోనీయుడైన దాసుడగు టోబియాను వాడును,